మరణపు పడక చుట్టుముట్టాయి వ్యాధుల వరస దిక్కుతోచని మరణపు పడక కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి. కన్నాపురము గ్రామస్తులకు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సాయంకాల సమయమున మీ ఇంటి ముందుకు, మీ వీధిలోనికి, మీ వద్దకు ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ, వాయిద్యములు వాయించుకుంటూ కడపటికే ఆలోచన కలిగి ఉంటారు. వీరు క్రైస్తవులు, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అనే ఆలోచన సహజంగా మనం కలిగి ఉంటాం. లేదా మరొక ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అంట ఇతర దేశస్తుల దేవుడు, ఇతర కులస్తుల దేవుడు, మనకు అవసరం లేదు అనే ఆలోచన కూడా చాలా మంది కలిగి ఉండేవారుగా ఉంటున్నారు. మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభు అంట నేను చాలాసార్లు విన్నాను, మాకు తెలుసు, మేము నమ్ముకున్నామని ఆలోచన కలిగి ఉంటారు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏదేమైనా మీ ఆలోచన, మీ యొక్క మాటలు ప్రభువు మీ వినికిడిలో ఈ మాటలు ఆశీర్వదించాలని మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన మరి గొప్ప సమాధాన సువర్తమానాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాం. అదేమనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవునికి మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. ప్రభునందు ప్రేమైన వారులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, నిత్య జీవమునిచ్చు, నిత్య రాజ్యము పరలోకములో చేర్చే దేవుడని ఈ సాయంకాల సమయమున మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేమనగా ఈ లోకములో మనందరము కూడా మరెంతో భక్తి మర్యాద కలిగిన దేశంలో ఉన్నాం. మన భారతదేశం అంటేనే ప్రపంచ దేశంలన్నింటిలో కూడా భక్తిలో ప్రప్రదమైన దేశము. మనందరము కూడా ఎంతో భక్తి జీవితము, మరి నమ్మకముతో కూడిన జీవితము జీవిస్తా ఉన్నాం. అయితే ప్రభునందు ప్రేమైన గౌరవనీయులైన గ్రామస్తులారా, ఈ మాటలు వింటున్న వారులారా, ఈ సాయంకాల సమయంలో ఒక శ్రేష్టమైన ప్రశ్న ఏంటంటే, మనము చేసే భక్తి కార్యకలాపాలు మనల్ని పరలోకం చేరుస్తాయా? అంటే మనము చేస్తే భక్తి ద్వారా మనకు ముక్తి కలుగుతుందా అనే మరి ఆలోచన ఈ సాయంకాల సమయంలో కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాం. నిజమే, మనంతో భక్తి చేస్తున్న వారము మనం అనుకుంటాం, మాకున్న భక్తి మాకుందండి, మళ్ళా ఈ క్రొత్త మతం ఎందుకండి, ఈ మధ్యలో వచ్చిన దేవుడు ఎందుకండి అని చాలా మంది ఆలోచన చేస్తా ఉన్నారు. కాదండి ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు మధ్యలో వచ్చిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆదియు అంతమలేని దేవుడు, ఆయనే మరి ముందున్నవాడు. ఆయన గురించి రాయబడుతూ వచ్చింది కదా, నేను అల్ఫయు ఓమేగనై ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయనే సృష్టికర్త. మనం నివసిస్తున్న భూమిని, అందులో సమస్తాన్ని, మనం చూస్తున్న ఆకాశం అందులో సమస్తాన్ని, మనం చూస్తున్న సముద్రం అందులో సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహత్తు గల మాట చేత సృష్టిస్తూ వచ్చినారు. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు కలుగజేసినదేది మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. అది మాత్రమే కాదు, ఆ దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త మానవుని దేవుని పోలికలో సృష్టించడానికి, దేవుని పోలికలో నిర్మించడానికి ఆయన స్వరూపము, ఆయన పోలికనిచ్చినాడు. ఆయన జీవాత్మను మానవుని హృదయంలో లేక ఈ మంటి బొమ్మలో ఉంచినాడు. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో నీలో నాలో ఉన్న ఆత్మ దేవుని జీవాత్మ కలుగజేసినాడు. మా 3 భాగాలుగా కలిగి ఉన్నాడు. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. ఈ శరీరము మన్నైనది వెనకటి వలనే మరలా మన్నైపోద్ది. ప్రాణము మరి మామూలుగా అది గాల్లో కలిసిపోద్ది. అయితే ఆత్మ ఉన్నది. ఆత్మకు చావు లేదండి. నీలో నాలో ఉన్న ఆత్మకు చావు లేదు. ఆత్మ యుగయుగాలు జీవించేది, ఆత్మ నిత్యము జీవించేది. ఈ ఆత్మ చేరవలసిన ప్రదేశాలు 2 ఉన్నాయి. 1 పరలోకము, 2వది నరకము. 1 పరలోకము, 2వది నరకము. కాబట్టి ఈ ఆత్మ యుగయుగాలు జీవించే 2 స్థలాలు, 1 పరలోకము, 2వది నరకము.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకు అంగీకరించి ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు పరలోకం చేరుతారు. అక్కడ నిత్యము కూడా సంతోషము, ఆనందమే. ఈ మాట వినగానే మనం ఆలోచన కలిగి ఇదేంటండి, మనం ఈ లోకంలో మహా జీవిస్తే ఒక 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు జీవిస్తాం, తర్వాత ఏముందిలే, తక్కుడో బిక్కుడో ఏదో అవుతుందిలే, గాల్లో కలిసిపోతుంది అని మనం తలస్తూ ఉంటాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, మానవునికి ఈ లోకములో జీవించిన జీవిత కాలము కంటే మరణించిన తర్వాత జీవించవలసిన కాలము చాలా ఉన్నది. గమనించండి, గ్రహించండి, అర్థం చేసుకోనండి. మానవుడి శరీరముతో లోకములో జీవించిన కాలము కంటే ఎంతో ఎక్కువ కాలం, అనగా యుగ యుగాలు కూడా జీవించిన స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది నరకము. ఈ నరకములో గాని పరలోకములో గాని మానవుడు యుగ యుగాలు జీవిస్తాడు. అక్కడ ఏదో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదండి ప్రేమైన స్నేహితులారా. పరలోకములో గాని నరకములో గాని మానవుని యొక్క ఆత్మ యుగ యుగాలు జీవిస్తాది. అయితే ఆ యుగ యుగాలు జీవించే ఆ యొక్క జీవితం కొరకు ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే మార్గమును ఏర్పరచుకోవాలి. ఏ మార్గమును నీవు కలిగి ఉన్నావు? పరలోకానికి వెళ్లే మార్గమా, నరకానికి వెళ్లే మార్గమా? పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప అనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవరును. యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవమునిచ్చే దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభు నిత్య శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క జీవితాన్ని బాగు చేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మతం మార్చే దేవుడు కాదండి. మేము కూడా మీ మధ్యకు మతం మార్చడానికి రాలేదు. మానవుడి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన, అత్యంత విలువైన మాటలు తెలియచేయడానికి మీ మధ్యకు వచ్చాము. కాబట్టి ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, ప్రేమైన గ్రామస్తులారా, ఈ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరునే మించేవారు మోక్ష మార్గములు, సత్య మార్గములు, జీవ మార్గములో ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. మీకు ఇంకా మేము అనేక విషయాలు చెప్పాలి, అయితే సమయం అవుతుంది కనుక మేము ముందుకు వెళ్ళాలి. మా ప్రియులు మీకు కరపత్రికలు ఇస్తున్నారు. నూతన నిబంధన బైబిల్ కూడా మా దగ్గర ఉన్నాయి. మరి కావలసిన వారు తీసుకోనండి. మరి మాటలు మరి ఇంకా ఎక్కువగా మీరు గ్రహించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఎక్కువగా ప్రభు గురించి, ప్రభు యొక్క రక్షణ మార్గం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడే మన కన్నాపురం గ్రామంలోనే లూథరన్ గ్రౌండ్ వెనక హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటలకు ఆరాధన, ప్రతి శుక్రవారం ఉదయకాలం 10 గంటలకు సంఘ ప్రార్థన. ఈ రోజు ప్రత్యేకంగా అనేక అవసరతల కొరకు, ప్రపంచం యొక్క నలుమూలలో ఉన్న అనేక అవసరతల కొరకు ప్రార్థించడానికి ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉన్నాం. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సమాజముగా అనేకమైన అవసరతల కొరకు ప్రార్థించడానికి ఈ రోజు రాత్రి 8 గంటల నుండి ఆల్ నైట్ ప్రార్థన కలిగి ఉన్నామండి. సంపూర్ణ రాత్రి ప్రార్థన మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ముందుకు వెళ్ళే పూర్వము మీ కొరకై ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. దయచేసి మీరున్న స్థలంలో మరి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలంటే మనం ఏమీ చేయనవసరం లేదు. కానీ ఉన్న చోటున, ఉన్న పాటున ప్రభువా నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని ఒప్పుకుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభు వారిని జీవితంలో ఎంతో నెమ్మదిని కలుగజేస్తారు. ఆ రీతిగా మీరు కావాలని ఆశపడితే మీరున్న చోటున, ఉన్న పాటున ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీ కొరకే ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు, జగద్రక్షకుడు సర్వవేళలా కాపాడి ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్.